నమస్కారం. ఐబీటీవీ వార్తలకు స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ను బ్లాక్మెయిల్ చేసిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నకిలీ విలేకరి దొరస్వామి, మాజీ సీనియర్ అసిస్టెంట్ కోదండరామయ్యలు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి నాయుడును ఫోన్లు, వాట్సాప్ సందేశాల ద్వారా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మనకు యాక్చువల్గా 24వ తారీఖు ఈ నెల మనకు సబ్ రిజిస్టర్ మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామి గారు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశాము. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, 2 వ్యక్తులు తనను గత 2-3 నెలల నుంచి కూడా ఫోన్ చేస్తూ, వాట్సాప్ కాల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ థ్రెటనింగ్ చేస్తున్నాడు. భయపెడుతూ ఏదో నాకు కొంత డబ్బులు ఇవ్వండి, లేదంటే ఒక ఆస్తి ప్రాపర్టీ ఏదైనా రాసి ఇవ్వండి మా పెట్టి, లేకపోతే మీ మీద పై అధికారులు ఫిర్యాదు చేస్తామన్నా, లేదంటే ప్రెస్లో అసత్య ఆరోపణలు చేస్తామని తీసుకుంటున్నాం. ఇలాంటి భయపెట్టి రాయి చేసుకోండి, మాకు వచ్చి కలిసండి, మాతో మాట్లాడి మాకు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి రోజు సతాయిస్తున్నారు. అలాగే వాళ్ళ బంధువులకు, రిలేటివ్స్కు అందరికీ కూడా మెసేజ్ పెడుతూ ఈ విధంగా సతాయిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పైన ఆఫీసర్ల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. 24వ తారీఖున మనకు రాబోయిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఎవరైతే ఒక అతను దొరస్వామి అనే ముద్దాయి ప్లస్ అలాగే కోదండరామయ్య ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొరస్వామి అనే వ్యక్తి ఇతను నకిలీ విలేకరి. గతంలో కొన్ని పత్రికల్లో విలేకరిగా పనిచేసినాడు. ఇతని యొక్క పద్ధతి నచ్చక వాళ్ళు తీసేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏదో పెన్ 4 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకునేసి దాంట్లో చేసుకున్నాడని తెలిసింది. అది కూడా పూర్తి క్లారిటీగా లేదు. అయితే ఇతను గతంలో కూడా ఇతని నేచర్ ఏంటంటే, ఎవరో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, డబ్బులు తీసుకోవడము, డబ్బులు లాక్కోవడం ఇది ఉంది. ఈ విధంగా నేచర్లో భాగంగా ఇతని మీద 2 కేసులు కూడా నమోదయ్యాయి. మన చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అలాగే కూచిపూడి, కృష్ణా జిల్లా కూచిపూడి కూడా ఇదే విధంగా ఎక్స్ట్రాక్షన్, ఎవరో ఒకరు బెదిరింపులు, ప్రభుత్వ అధికారులను బెదిరించడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం చేసే క్రమంలో 2 కేసులు నమోదయ్యే జరిగినాయి. ఇక 2వ ముద్ద తీసుకుంటే ఈయన మైసూరు కోదండరామయ్య. ఈయన వయసు 60 సంవత్సరాలు కూడా కోర్టు సబ్మిట్ చేస్తాను. అదేవిధంగా వీళ్ళు కోరకడు చేయడం ఏంటంటే, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం, దాదాపు 50 లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సర్లే వెబ్సైట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు వీళ్ళు. వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ఫర్దర్గా కూడా ఇంకేమన్నా కేసులు ఉన్నాయా వీళ్ళ మీద ఇటువంటి కేసులు అని చెప్పి కూడా మనం సర్చ్ చేస్తున్నాము. వాటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అది కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అధికారులు చెప్పడము, మా పైన అధికారులు చెప్పడం, ఎస్పీ సార్ కానీ ఎస్ఎస్పీ సార్ చెప్పడం ఏంటంటే, ఇటువంటి ఎవరైనా కానీ ఈ నకిలీ విలేకరులు కానీ ఇంకోటని ఇంకా రకరకాల వ్యక్తులుగా పరిచయం చేసుకొని మోసం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అధికారులు కానీ ఏమైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను నాన్-అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.